రజనీకాంత్ అనగానే ప్రేక్షకుల హృదయాలలో ఉత్సాహం, ఆనందం, గౌరవం కలగడం సహజం. బస్ కండక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి తమిళ చిత్ర పరిశ్రమను దాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప నటుడు రజనీకాంత్. ఆయన జీవితం, నటనా ప్రయాణం అనేక మంది ఆకర్షణకు, ప్రేరణకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటనా ప్రస్థానాన్ని గురించి మాట్లాడుకుందాం. 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బెంగళూరులో శివాజీరావు గైక్వాడ్ జన్మించారు. ఆయన ఒక సాధారణ మరాఠీ కుటుంబానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులతో కష్టపడడం ఆయన జీవితానికి బలమైన పునాదులు అయ్యాయి. అప్పట్లోనే ఆయన నటనపై ఆసక్తిని కనబరిచారు. రజనీకాంత్ విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత బెంగళూరులో బస్ కండక్టర్గా చేరారు. కండక్టర్గా పనిచేస్తూ తన వినూత్న శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ రోజుల్లో ఆయన స్వభావం, స్టైల్ అన్నీ అప్పట్లో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ప్రవేశం. రజనీకాంత్ సినీ ప్రయాణం 1973లో ప్రారంభమైంది. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనకు శిక్షణ తీసుకుని కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో ఆయనకు ప్రతినాయక పాత్రలు దొరికాయి. కానీ ఆ పాత్రల్లో ఆయన చూపించిన వైవిధ్యం, స్టైల్ ప్రజల్ని ఆకట్టుకుంది. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా అగ్రనటుడిగా ఎదిగేందుకు అవసరమైన ప్రతిభను రజనీకాంత్ చూపారు. కె. బాలచంద్ర గారి ప్రోత్సాహంతో ఆయన ప్రధాన పాత్రలో నటించడం ప్రారంభించారు. తర్వాతి దశలో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తమిళ సినీ పరిశ్రమను శాసించగలిగారు. రజనీకాంత్ చిత్రాలలో ఆయన శైలి ప్రత్యేకతను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టపాసు లాంటి డైలాగులు, సిగరెట్ లేదా గ్లాసును ప్రత్యేక శైలిలో పడేయడం, ర్యాపిడ్ స్టైల్ ఫైట్లు ఇవన్నీ ఆయనను మాస్ ఆడియన్స్లలో అభిమాననీయంగా మార్చాయి. తన పాత్రలకు సగటు వ్యక్తి జీవితాన్ని దగ్గరగా చూపడం, సామాజిక అంశాలను ప్రదర్శించడం ఆయన సినిమాల విజయ రహస్యాల్లో ఒకటి. భాష, అన్నామలై, ముత్తు, పదయప్ప వంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ చిత్రాలలో రజనీకాంత్ తమకే పరిమితం కాని కథానాయకుడిగా సామాన్యుడి జీవనశైలిని ప్రతిబింబించే విధంగా కనిపించారు. రజనీకాంత్ కేవలం తమిళ ప్రేక్షకులకే పరిమితం కాలేదు. రోబో వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో ఆయన భారతీయ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సాంకేతికతకు కలిసొచ్చే కథలతో ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. ఈ చిత్రాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. రజనీకాంత్ అనేక దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ స్థాయిని నిలబెట్టుకున్నారు. ఇదే ఆయన ప్రతిభకు నిదర్శనం. సమకాలీన నటులతో పోటీ పడుతూ తన ప్రత్యేక శైలిని ప్రేక్షకుల ముందుంచడం ఆయనకు ఓ వరం. రజనీకాంత్ నిజ జీవితంలో సాధారణ జీవితాన్ని గడపడం, నిరాడంబరత, దాతృత్వం వంటి లక్షణాల వల్ల ఆయన అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో ఆర్థిక సహాయాలు అందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనాలు. రజనీకాంత్ సినీ రంగంలో తన విలక్షణ ప్రతిభకు అనేక పురస్కారాలు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. రజనీకాంత్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఆయన సినిమాల విడుదల వేడుకలను పండుగలా జరుపుకోవడం అభిమానులకు సాధారణం. రజనీకాంత్ కూడా అభిమానులను గౌరవంగా చూస్తారు. తమిళ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో రజనీకాంత్ పాత్రను విస్మరించలేం. ఆయన నటించిన చిత్రాలు పలు భాషల్లోకి అనువాదమై అనేక ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. రజనీకాంత్ జీవితం ఒక పాఠం అనే చెప్పాలి. సాధారణ జీవితం నుండి అసాధారణ నటుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేటి తరానికి ఆయన నటనా జీవితమే ఒక గొప్ప ప్రేరణ. బస్ కండక్టర్గా జీవితం ప్రారంభించి సూపర్ స్టార్గా గుర్తింపు పొందడం ఒక సాధారణ విషయమేమీ కాదు. ఇది కేవలం రజనీకాంత్ లాంటి వ్యక్తులకే సాధ్యం. సూపర్ స్టార్ అనే పేరు నిజంగా ఆయనకు న్యాయం చేస్తుంది. పొలిటికోస్ మీడియా తరఫున తలైవ రజనీకాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.